హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే సార్. సో షర్మిల గారు ఈరోజు ఢిల్లీకి వెళ్ళి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. సో అనంతరం ఆమె మీడియాతో మాట్లాడినప్పుడు తను ఏం మాట్లాడిందంటే, తమ కుటుంబాన్ని చీల్చడానికి, కుల రాజకీయాలు చేయడానికి, కుళ్ళు రాజకీయాలు చేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆమె చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవి చేయబడుతున్నారని చెప్పేసి అంటున్నారు. సో మరి అక్కడ ఎవరిని అంటున్నారు ఆ మాట? రీసెంట్గా వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసింది. సో దానిపైన మీ స్పందన ఏంటి? షర్మిల తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక ఎర్రి పుష్పాలు అనుకుంటుందేమో. గతంలో నువ్వు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసినావు, జగన్ అన్న వదిలిన బాణమ్మ చెప్పినావు, రాజశేఖర రెడ్డి బుల్లెట్ అన్నావు, మళ్ళీ బాంబు తయారై హైదరాబాద్కి వచ్చావు, తెలంగాణ రాజకీయాలు మొదలుపెట్టావు. తెలంగాణ అప్పుడు ప్రశ్నించినప్పుడు ఏమన్నావు? నేను ఇక్కడ ఉస్మానియా బిస్కెట్ తిన్నా, హలీం తిన్నా, ఇరానీ ఛాయ్ తాగినా, బన్ తిన్నా, మస్క తిన్నా అన్నీ చెప్పినావు. నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే రాజకీయం చేస్తా, ఇక ఇక్కడనే తెస్తాను కూడా చెప్తే. ఇప్పుడు ఈ తర్వాత మళ్ళీ ఏం ప్యాకేజ్ తోడు అమ్ముడిపోయినావో అందరూ తెలిసిపోతూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అమాయకులను, విద్యార్థులను, వాద వీళ్ళని, కొంత పేడ ఆర్టిస్టులను పెట్టుకుని ఒక పార్టీగా రూపుదిద్ది నువ్వు పాదయాత్ర చేసినావు. పాపం కాంగ్రెస్ వాళ్ళు ఈ ఓట్లు కట్ అయితే అని చెప్పేసి ఆమెకి ఏదో ప్యాకేజ్ ఇచ్చిండ్రు. ఆ ప్యాకేజ్ తోటి జోబులు నిండినాయి. దాంతో కొడుకు పెళ్లి పెట్టుకుంది. మళ్ళీ పోయి జగన్ని కలిసింది. జగన్ని కలిసి ఇప్పుడు ఈ వెంబడి తిరిగిన వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టి పోయి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీ, ఆ టీపీ కాదు, టీపీ కాదు, అదొక పార్టీ కూడా కాదు, దాన్ని తీసుకుపోయిన కలిపినా అని చెప్పేసి ప్రజల చెవులో పువ్వు పెడుతుంది. ఇప్పుడు మొన్నటి వరకేమో ఈడ విజయమ్మ జగన్కి మాకేం సంబంధం లేనట్టుంది. షర్మిల ఎంబడి ఉండి వీళ్ళిద్దరు పెట్టే సమావేశంలో సాక్షిని రావద్దని బయటికి వెళ్ళగొట్టారు. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్యాకేజీ రాగానే, జోబులు నిండగానే, నీ పర్సు నిండగానే ఇప్పుడు నీకు జగన్ గుర్తుకొచ్చిండు. ఇప్పుడు మళ్ళీ పోయి జగన్ని కలిసినావు. ఇంకా విడ్డూరం ఏంటంటే, జగన్ని కలిసినావు ఏమన్నాడని చెప్తే, జగన్ ఏమన్నాడో నాకు గుర్తులేదని చెప్తా. అవును, అసలు ఆమెకు అడగాల్సింది ఏంటంటే, నువ్వు జగన్ని కలిసినావా, జగన్ డూబ్ని కలిసినావా? జగన్ని కలిసినావా, జగన్ డూబ్ని కలిసినావా అని అడగాలి ఫస్ట్. జగన్ డూపు. ఓకే. ఇప్పుడు ఒక నాయకురాలు ఇంకో నాయకుడిని కానీ, ఒక చెల్లి అన్నని కలిసిన తర్వాత ఇద్దరి ఏదో సంభాషణ అవుతుంది కదా. గతంలో జైల్లో ములాఖాతుకి వెళ్ళినప్పుడు కూడా తన్ని పంపించండి అన్నటువంటి ఒక సమాచారం బయటకు వచ్చింది. బహుశా కాకపోతే అక్కడ ఈసారి కూడా చెప్పలేని సంఘటనలు ఏమైనా జరిగినాయో, మరి మళ్ళీ కొట్టి పంపించిండో, తిట్టి పంపించిండో, అందుకే బహుశా మర్చిపోయినట్టుంది. ఇక ఈ ఉన్నటువంటి సింగారమైన కుటుంబం ఇది. ఈ కుటుంబంలో కలహాలు పెట్టి దేశమంతా అభివృద్ధి చెందిపోతుంది, మొత్తం దేశమంతా ఉద్ధరిస్తారు ఈ కుటుంబం అని చెప్పి, ఈ కుటుంబంలో కలహాలు పెట్టడానికి ఎవరికి అవసరం పట్టింది? ఆ కుటుంబంలో వేలు పెట్టే అవసరం ఓనుకొచ్చింది, ఎంత టైం ఓడుకుంది. మీరు దోచుకున్న డబ్బును దాచుకొని పంచుకోనికే మీరు కొట్లాడుకొని, మీరు కలగాలి, మీరు సృష్టించుకొని, జనాల మీద పడి జనాలను కన్ఫ్యూజ్ చేసి, అక్కడేమో నక్తిపక్కడి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి గల్లీ గల్లీ తిరిగేసి మొత్తం అందరినీ మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి పీఠం పోతుంది, మళ్ళీ జైలుకి పోతుందని తెలిసి మళ్ళీ ఇక్కడ మొన్న అడ్డం పడ్డానికి వచ్చి మళ్ళీ గల్లీలో తిరుగుతున్నాడు. ఈమెనేమో ఢిల్లీలో పోతుంది. ఆమె ఢిల్లీలా, ఈడు గల్లీలా. ఇదేంది? ఇంకోవాడు ఆంబోతాడు, ఒకేసారి జరుగుతుంది. అదే ఇంకోటి ఆంబోతు అక్కడ విజయవాడలో కూర్చొని ఆంబోతాడు, కోడాలి నాని. ఇది కనుక కుట్రపంతుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వాడికి సిగ్గు శరం ఏమైనా ఉందా? వాడు మనిషేనా అసలు? ప్రతిదానికి చంద్రబాబేనా? వర్షం పొద్దున సూర్యోదయం లేట్ అయినా కానీ చంద్రబాబు కారణం అంటున్నాడు. అంత యూజ్లెస్ ఫెలో. వాడిని ఆ పార్టీలు ఎట్లా కొనసాగిస్తున్నారో, వాడి నియోజకవర్గంలో ప్రజలు ఎట్లా వాడిని భరిస్తున్నారో అది భగవంతునికి తెలవాలి. ఓకే. సో ఇలాంటి ఒక ప్రజల్ని పిచ్చోళ్ళుగా భావించి పిచ్చోళ్ళు చేయడంలో ఒకసారి ప్రజలు ఇవ్వబడ్డారు, మోసపోయినారు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళే నాలుగు ఖర్చుకుంటున్నారు, మేము తప్పు చేసినాం రావు అని చెప్పేసి. వాళ్ళ 5 సంవత్సరాల కింద చేసినటువంటి తప్పు ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనుకకు పోయింది. మళ్ళీ ఇప్పుడు ఏది ఎన్ని పన్నాగాలు పనినా, ఈ యొక్క షర్మిల లాంటి వాళ్ళు వచ్చినా, కొత్తగా ఒక రాజకీయ బ్రోకర్ వచ్చాడు, జేడి లక్ష్మీనారాయణ. ఆయనకున్నటువంటి విశ్వసనీయత, ఐపీఎస్ ఆఫీసర్గా ఒక మంచి పేరు ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్రోకర్గా మారి
ఒక పార్టీ పెట్టి మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి జగన్మోహన్ రెడ్డికి మెయిల్ చేయడానికి ప్యాకేజ్ తీసుకుని మళ్ళీ పార్టీ పెట్టిండు. అలాంటి ఒక విద్యావంతులు ఒక మేధావులు కూడా ఇలాంటి గడిదినే కార్యక్రమాలు చేస్తే ప్రజాస్వామ్యం ఎక్కడ పడుతుంది? డబ్బుల కమ్మలు పోయేటోళ్ళు ఇట్లా రాజకీయాలు చేస్తే ఈ యొక్క ఇలాంటి రాజకీయ పార్టీలను పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చే పార్టీలను ప్రజలు విస్మరించరు. వాళ్ళ నమ్మరు కూడా నమ్మరు. వాళ్ళకు ఓటు పడే డిపాజిట్ వచ్చేది దూరం, కానీ నోటా కంటే కూడా తక్కువ ఓట్లు వస్తాయి వాళ్ళకి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు కడపలో ఏం జరగబోతుందో చూడండి. తెలుగుదేశం హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. పులివెందులో జగన్మోహన్ రెడ్డి డిపాజిటే గల్లంత అవుతుంది. నీకు జగన్మోహన్ రెడ్డి అంత ఆత్మీయుడైనప్పుడు నువ్వు ఆ ఇంటికి పోయినప్పుడు ఇద్దరు ఒకటే కుటుంబము, మాకున్నటువంటి ప్రేమ విడిదీయలేదని చెప్పేసి బయట పుకార్లు చేస్తున్నావు కదా. మళ్ళీ ఇంకో కొంపడెందుకు పెడుతున్నావు? మరి నువ్వు పోయి ఆయన సంఘంలో చేరి మరి ఆయన పార్టీలో ఒక టికెట్ తీసుకుని కాంటాక్ట్ చేయొచ్చు కదా. ఆయన పార్టీకి ప్రచారం చేయొచ్చు కదా. అది కూడా రాజకీయ పార్టీ కదా. అంటే నీ ఉద్దేశంలో అది రాజకీయ పార్టీ కాదు, వ్యభిచార పార్టీయా? నువ్వు చేరింది కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీయా? నీకే క్లారిటీ లేదు. నిన్ను నమ్మి ప్రజలు ఎట్లా ఓటేస్తారు? మొన్నటి వరకు ప్లీజ్ అని ముద్దులు పెట్టుకుని తిరిగిన నమ్మే ప్రజలు మోసపోయారు. నువ్వు ఇక్కడో కాళ్ళు అక్కడో కాళ్ళు, రేపు మళ్ళీ ఒరిస్సాలో ఎలక్షన్ అయితే ఒరిస్సాలో ప్యాకేజ్ చేస్తే మళ్ళీ అది ముళ్ళ మూట చదువుకుని ఒరిస్సాకు కూడా పోతుంది. షర్మిల గారు నేను ఒరిస్సాలో ఉన్నా, ఒరిస్సాలో చదువుకున్నా, ఒరిస్సాలో ఎన్నో రాత్రులు హాస్టల్లో ఉన్నా, ఒరిస్సాలో పిక్చర్ చూసినా. ఆమె ఫ్రెండ్ ఉండే ఒక నగమాన్ హీరోయిన్, ఆ హీరోయిన్తో నేను షూటింగ్ చేసినా అన్నీ చేసినా అని చెప్తుంది బాబు. ఇది ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళంతా ప్యాకేజ్ పొలిటీషియన్స్ అంతా వీళ్ళంతా. ఓకే, ఈ ప్యాకేజ్ పొలిటీషియన్స్ గురించి ప్రజలు సీరియస్గా పట్టించుకోరు. ప్రజలు వాళ్ళని విస్మరించరు కూడా. వాళ్ళని నమ్మే ప్రసక్తే లేదు. ఇంకా ఓటు పడడం అయితే చాలా దూరం. అది $100 ప్రశ్న అది. సార్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈరోజు కలవడం జరిగింది. అంటే దేన్ని ఉద్దేశించి కలిసే అవకాశం ఉంటుంది? ఏదైనా వ్యూహం ప్లాన్ చేస్తున్నారా? అలాగే దీని గురించి సిపిఎం నాయకులు కూడా ఒక మాట అన్నారు. గతంలో ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ టైం పోలింగ్ సమయంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు నీటి సమస్య పైన కొట్టుకున్నారు, ముఖ్యంగా పోలీసులు. సో అలాగే ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్కి ఏదైనా పోలింగ్ టైంలో ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఇద్దరు కలిసి ఏదైనా గొడవ చేయడానికి? ఏందమ్మా అంటే ఈ రెండు పార్టీలు ఒక దొంగ పార్టీ, ఒక లంగ పార్టీ. ఆడ దొంగ పార్టీ, ఇటు లంగ పార్టీ. ఎలక్షన్ రోజు అక్కడ ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వం, అక్కడ పోలీసు వాళ్ళు, ఇక్కడ పోలీసు వాళ్ళు ఒకరి మీద కేసులు పెట్టుకొని ఒకరిని అరెస్ట్ చేసుకోవడం, దొంగలు కొట్టుకోవడం, అదేమన్నా ఉంటుంది ఆ ప్రజల్ని మోసం చేయడానికి. సరే, అంత శత్రుత్వం రాష్ట్రం పైన నీకంత ప్రేమ ఉంది కదరా భయ్. మళ్ళీ ఎందుకు వచ్చి ముద్దాడుతురు గల్లీలో? ఇప్పుడు వచ్చి సిగ్గు శరం ఉండొద్దు అసలు. అది జరిగి నెల కూడా కాలేదు కదా. అవును, ఎలక్షన్ రోజు కొట్లాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ని మా బార్డర్లో పోయి మనోడు చిచ్చాపోయి విమర్శించిండు కదా. ఇది బట్టెబాజ్ పార్టీ, ఇది ఆడు లంగ పార్టీ. ఈ దొంగ పార్టీ లంగ పార్టీ కలిసి ప్రజలు ఏం చేస్తారు? ఇప్పుడు ఒకడే అడ్డం పట్టాడు కాలిరిగి, ఈ ఆన్గతి ఏమవుతుంది? ఈయన ఇంట్లో పడినాడు, వాడు జైల్లో పడ్డాడు. అంతకంటే మించేం లేదు. డెఫినెట్లీగా ఆయన ఒక్కడే ఓడిసారి జగన్తో సహా ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పోతారు. స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు ప్రజలు. ఒక సూపర్ మార్కెట్ పెడితే కూడా దాంట్లో వాటా కావాలండి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి. అలాంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈరోజు. ఓకే, దీన్ని ప్రజలు ఎట్లా విస్మరిస్తారు? వీళ్ళని ఎట్లా వదిలేస్తారు అనుకున్నారు? ఎలక్షన్స్ రానివ్వండి, వీళ్ళ కథ చూస్తాం మొత్తం. ఓకే, ఒంటి మీద బట్టలు ఉండకుండా చేస్తాం వీళ్ళని అందరినీ. ఖచ్చితంగా. అరే మొన్నటికి మొన్న ఆమె డైమండ్ రాణి, ఆమె నియోజకవర్గంలో ఒక ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటారు, గార్మెంట్ ఎగ్జిబిషన్. గార్మెంట్ ఎగ్జిబిషన్ పెడితే నీకు ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అంత అడిగిన తర్వాత, సరే నాతో 50% నాకు 50% ప్రాఫిట్, నాకు 50% కావాలి, ముందు నాకు అది పంపించేసేయి, తర్వాత నేను పర్మిషన్లు ఇస్తాను. వాడు పంపినందుకు వానికి పర్మిషన్స్ లేదు, ట్రాఫిక్ నోటీసు, వానికి ఫైర్ క్లియరెన్స్ లేదు, వాడు ఎగ్జిబిషన్ పెట్టకుండా వెళ్ళిపోయింది అక్కడ నుంచి. చెన్నైలో పోయి పెట్టుకున్నాడు. సో ఇలా అడుక్కు తింటున్నారు వాళ్ళు, దోసుకు తింటున్నారు. రాబందులా తయారయ్యారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు. ఓకే.